నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రతిష్టను వైసీపీ ప్రభుత్వం మసకబార్చింది. గత 5 ఏళ్లుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటున్న ట్రిపుల్ ఐటీలో తరచి చూస్తే అంతులేని అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. పనుల పేరిట అందిన కాడికి దోచుకున్న దగ్గర నుంచి ప్రాంగణాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చి భ్రష్టు పట్టించిన వైనంపై కథనం. నూజివీడు ట్రిపుల్ ఐటీని వైకాపా హయాంలో కాసులు కురిపించే కామధేనువులా వాడుకున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి టెండర్ల పేరుతో ఇష్టారాజ్యంగా నిధులు కాజేశారు. నిబంధనలు అనుకూలంగా మార్చుకుని కాసులు దండుకున్నారు. ₹1,00,000 విలువ దాటిన పనికి ఈ టెండర్లు పిలవాలన్న నిబంధనలు ఉన్నా దాన్ని 2.5 లక్షలకు పెంచారు. A4 పేపర్ల బండిళ్ల దగ్గర్నుంచి విద్యుత్ వైరింగ్ పనుల వరకు అన్నింటా దోపిడీకి పాల్పడ్డారు. క్యాంపస్లో సుమారు 7,000 మంది విద్యార్థులు ఉండగా నిత్యం 1000 నుంచి 2,000 మంది మెస్లో భోజనం చేయట్లేదు. మెస్ నిర్వాహకులు మాత్రం 7,000 మంది భోజనం చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. ఇలా ఒక్కో విద్యార్థిపై సుమారు ₹120 చొప్పున రోజూ జేబుల్లో వేసుకుంటున్నారు. మందు బాటిల్ దగ్గర నుంచి మొదలుకొని గంజాయి దొరికే వరకు స్థితికి ట్రిపుల్ ఐటీని తీసుకెళ్లారంటే గత పాలకులు ట్రిపుల్ ఐటీని ఏ విధంగా భ్రష్టు పట్టించారనడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఫుడ్ కాంట్రాక్టులు మొదలుకొని లోపల పనిచేసే అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. ప్రతి విషయానికి కాంట్రాక్టులకు కమిషన్ల రూపంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. A4 బండిల్స్ వచ్చేసి మనకి సుమారు ₹230 దొరుకుతుంటే ₹300 అధిక మొత్తంలో బండిల్ని కొని దాదాపు ₹1,00,000 నుంచి ₹2,00,000 అవినీతికి పాల్పడ్డారు. ఏ అంశంలో చూసినా నాణ్యమైన ఫుడ్ విషయంలో క్వాలిటీలో రాజీ పడిపోతున్నారు. శానిటేషన్ లో క్వాలిటీ పడిపోతున్నారు. విద్యార్థులకు అందించవలసిన బుక్స్ లో నాసిరకం అందిస్తున్నారు. గతంలో ఇక్కడ ఛాన్సలర్ గా పనిచేసిన చెంచురెడ్డి అలియాస్ కేసిరెడ్డి ట్రిపుల్ ఐటీ వ్యవస్థని పతనావస్థకు తీసుకువెళ్లారు. ఈ వైసీపీ నేతల కనుసన్నల్లో వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళిపోయి మద్యం మరి ఇంకా గంజాయి కూడా వెళ్తుందని ప్రజల యొక్క నానుడు కూడా మాకు వినపడింది. ఇది చాలా తప్పు. కమిషన్లు కక్కుర్తిపడండి. తెలియని విద్యార్థులు అక్కడ చిన్న పిల్లలు ఒకళ్ళు చూసి ఒకళ్ళు అలవాటు పడితే లోపలికి ఎలా వెళ్తుంది? ఈ సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తుంది? గతంలో ఏనాడు జరగలట్లా. అర్హత లేని వాళ్ళని సిబ్బందిగా ఏర్పాటు చేశారండి. ఈ వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే గారి కనుసన్నల్లో ఆ పార్టీలో వీళ్ళు అర్హులో కాదని చూడకుండా అడిగితే ఉద్యోగాలు ఇచ్చేసి దీన్ని ప్రక్షాళన చేయాలి. ఈ దోపిడీ అంతా ఒక ఎత్తైతే ఇటీవల వెలుగు చూసిన విషయాలు క్యాంపస్ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నాయి. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో కొంతకాలం క్రితం పెద్ద సంఖ్యలో మద్యం సీసాలు దొరికాయి. వసతి గృహాల్లో ఇప్పటికీ మద్యం, సిగరెట్లు, మత్తు పదార్థాల వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. ఇంత జరుగుతున్నా యాజమాన్యం తరపున దిద్దుబాటు చర్యలు నామమాత్రమైనా కనిపించడం లేదు. గత 5 ఏళ్లలో స్థానిక వైసీపీ నేత చెప్పిందే వేదంగా యాజమాన్యం ఉద్యోగాలివ్వగా కనీస అర్హతలు లేని సిబ్బంది చాలా మంది ఉన్నారు. వైసీపీకి చెందిన వ్యక్తికి ప్రాంగణంలో అప్పగించిన ఓ ఫుడ్ కోర్ట్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, బయట నుంచి విద్యార్థులకు మద్యం, సిగరెట్లు, మత్తు పదార్థాల సరఫరా ఇక్కడి నుంచే సాగుతోందన్న విమర్శలున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్ యొక్క గుడ్ విల్ పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మందు బాటిల్స్ అవి లోనకి తీసుకొచ్చి ఇవాళ ఈ బయటపడేతలకి వీటన్నిటినీ సెక్యూరిటీ గార్డ్స్ అను ₹10,000 జీతం కోసం పనిచేసేటువంటి చిన్న ఉద్యోగుల్ని దీనిలో బలిపెట్టాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని మీద పూర్తి విచారణ జరపాలి. దీనికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టెండర్లు పిలవాల్సినటువంటి పనులకు కూడా టెండర్లు పిలవకుండా నామినేషన్ల మీద ఇచ్చేసి పనులు చేయించుకుని నిధుల నిర్వహణ కూడా గోలుమాలు చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. విద్యాశాఖ ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి అసాంఘిక కార్యకలాపాలకి ఏ పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ అనుమతించడానికి వీల్లేదు. కేవలం ప్రతాపరావు గారు వాళ్ళ కొడుకు దోచుకోవడానికి ఒక వనరుగా ట్రిపుల్ ఐటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాడుకున్నారు. ఒక నిధులు ఒక ఏటీఎం లాగా ఒక 50 లక్షల గ్రాంట్ తీసుకొస్తే ఓ 25 లక్షల వాటా తీసుకోవటం, దాంట్లో విడిగా పనులు చేయటం. ఇవాళ మాదక ద్రవ్యాలకి ట్రిపుల్ ఐటీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఒక ల్యాప్టాప్ లో కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు. ప్రతిష్టాత్మక నూజివీడు ట్రిపుల్ ఐటీ దుస్థితిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించి క్యాంపస్ ను ప్రక్షాళన